ఇంకొకటి తెలంగాణలో ఎట్లుంటే ఏపీ విషయానికొస్తే కూడా పాపం చాలా ఎటు చెప్పలేకున్న పరిస్థితి ఉంది. అంటే పోలింగ్ శాతంని బట్టి అంటే ఎవరికి వారు అంచనాలు. అంటే ఒకవేళ మనం కంపారిటివ్‌లీ మనం తెలంగాణ చూసుకుంటే 2018లో పోలింగ్ శాతం పెరిగినప్పుడు ఏమనుకున్నారంటే అప్పుడు కూడా బీఆర్ఎస్ ఓడిపోతుందనుకున్నారు. కాకపోతే 88 సీట్లొచ్చినాయి. అయితే ఇప్పుడు ఏపీలో కూడా పోలింగ్ శాతం పెరిగేసరికి ఎప్పుడైనా కూడా పోలింగ్ శాతం పెడితే ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ అనుకుంటుంటారు. కానీ మహిళలేమో పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేశారనేసి. ఇవన్నీ ఈక్వేషన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే ఒకటమ్మా, నేను మొదటి నుంచి కూడా నాకు ఎప్పుడైతే ఆహ్, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో, అప్పటినుంచి నాకు అనిపించింది ఈయన హి హస్ డన్ ఎ బ్లండర్ అని. అసలు ఏమీ లేదు. బీజేపీకి ఆంధ్రాలో అసలు ఏమాత్రం మద్దతు లేదు. ఇప్పుడు ఈయనే కావాలని ఏనా ఒక విషసర్పానికి పాలు పోసిన పని చేసినాడు. సహజంగా మోడీని యాజ్ ఎ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా ఇన్సిడెంట్స్ సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినన్ని మాటలు దాదాపుగా అప్పటి ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఎవడు మాట్లాడలే. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని అంతగా విమర్శించలే. అలాంటి మనిషి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఇది కేవలం పుత్రవాత్సల్యం వల్లనే, కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే చేశాడు అని, ఎట్టైనా జగన్ను ఓడించాలా అనేటువంటి కోరిక ముందు ప్రజలు లేరు, ప్రజాహితం లేదు, రాజకీయమైనటువంటి మోరల్స్ లేవు. ఇది పచ్చి అవకాశవాదపు కలయిక అనేటువంటిది ఆనాడే తెలిపింది. ఒక నాన్ కాన్సిక్వెన్షియల్ పవన్‌ని పట్టుకొని ఎట్లనమ్మో పొత్తులు నాకు అర్థం కాదు. ఆయన విచక్షణ ఎక్కడ పోయింది? ఆయన ఇన్నేళ్ల పరిపాలన అనుభవం ఎక్కడ పోయింది? నిజంగా ఒకవేళ నేను ఊహిస్తున్న ప్రకారంగా అయితే జగన్ ఓడిపోతాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మనలో మాట అయిందే అనుకుందాం. అయినా ఈ ఇద్దరిని పట్టుకొని చంద్రబాబు నాయుడు ఏం పరిపాలన అందిస్తాడమ్మా ఆంధ్రాలో? ఈయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటే వాడు అయ్యేది తెలదు ఈ పవన్. బీజేపీ అయితే పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు వీకెన్ చేస్తూనే వస్తుంటది. హ్మ్. పోతే సెకండ్ లైన్ ఆఫ్ లీడర్‌షిప్ ఏముంది టీడీపీలో? ఒకవేళ చంద్రబాబు నాయుడు మైనస్ వాట్ ఈస్ దేర్? చెప్పండి. సో దే ఆర్ ఎ నేషనల్ పార్టీ. దే విల్ హ్యావ్ అంబిషన్స్ టు గ్రో ఇన్ ఆంధ్ర. ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ హి వుడ్ హావ్ గాన్ హిమ్సెల్ఫ్ ఆల్ ఎలోన్. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒక్కడే గనక ఎన్నికల్లో నిలబడి అన్ని స్థానాలు కంటెస్ట్ చేసుంటే ది సిట్యుయేషన్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. మా ఇంట్లో ముగ్గురు పనివాళ్ళు ఉంటారమ్మా. అందరూ ఆంధ్ర వాళ్ళే. దాదాపు ఒక ఎన్నికల కంటే ఓ 3 రోజుల ముందే వెళ్ళిపోయినారు. హ్మ్. పోయేటప్పుడు అందరిని కావాలనే ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగిన. ఐ యామ్ ఆల్సో ఆస్కింగ్ మై సార్ ఆ! సేమ్ ఏం ఆన్సర్. ఆ! ఏమైందమ్మా? ఎందుకమ్మా గింతకని ముందు పోతున్నా? అయ్యా, ఫస్ట్ నాడు నెల జీతం వచ్చినట్టుగా మాకు ఇంటికి డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్న సార్ మా జగను. అమ్మో! మేము ఓట్లు వేయకుంటే మాయి అన్నీ క్యాన్సల్ అయితాయి. ఖచ్చితంగా పోవాలా, ఈసారి జగనన్నని గెలిపించుకోవాలా. లేకపోతే మా ఇవన్నీ పోతాయి, మాకు చంద్రబాబు నాయుడు వస్తే ఏమి ఇయ్యడు అని వాళ్ళు ఓపెన్‌గా చెప్పుడు. కానీ దింపుడు కల్లా మాసల్లాగా ఏదైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో అది ఖచ్చితంగా అంటే ఒక లెజిస్లేచర్ మేము మీద స్ప్రెడ్ చేసినవి బాగా నమ్ముతారు అనేసి వాళ్ళు బాగా ఉంటదా? గయనుతాయమ్మా. అది ఇప్పుడు బాగా సపోజింగ్ ఇఫ్ ఇట్ ఈస్ యాంటీ పీపుల్, ది గవర్నమెంట్ ఇట్‌సెల్ఫ్ విల్ విత్‌డ్రా. ప్రజలకు ఆమోదంగా లేదనుకోండి. ఇప్పుడు మోడీ విత్‌డ్రా చేసుకోలేదా రైతు చట్టాలని? అట్లనే జగన్ కూడా విత్‌డ్రా చేసుకుంటాడేమో. ఆ మాత్రం ఇఫ్ ఇట్ కమ్స్ టు హిస్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ కాజింగ్ డెంట్ టు హిస్ పొలిటికల్ పాపులారిటీ అనుకుంటే, జగన్ ఈజ్ నాట్ ఎ ఫూల్ ఎనఫ్. ఈజ్ ఎ వైస్ ఎనఫ్ టు కన్సిడర్ అంటే ఇట్. ఇది బాగా ఎఫెక్ట్ చూపించుంటది అనేది మీరు అనుకుంటున్నారు. గ్రాస్ రూట్ ఒక చట్టం మీద ప్రజలకు అంత అవగాహన ఉండేదే ఇది రాష్ట్రమా? దేశమా మనది? ఎప్పటినుంచో జరుగుతున్న చట్టాల మీదనే ఇప్పటికి ఇంకా అవగాహన రాలేదురా బాబోయ్ అని మందస్తా ఉంటే, ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తోని ప్రజాభిప్రాయం మొత్తంగా మారుతదంటే ఎవడు నమ్ముతాడమ్మా? రాష్ట్రం మొత్తం మీద ఒ ఒ ఒక్క ప్రాంతం మీద బాగా మొన్న జరిగింది. ఏంటి అందరి గురి గూడా అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగోళ్ళు ఉన్నది గూడా అసలు రాష్ట్రానికి సీఎం ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే, ఎవరైతారనేది పక్కన పెడితే, పిఠాపురంలో గురించి మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. అంటే నిజంగా పవన్ గెలిస్తే గూడా ఆయన పెద్ద సీఎంని మిరకిల్. ఇది ఆయన ఎమ్మెల్యే గెలిస్తేనే ముఖ్యమంత్రి అయినట్టు. పవన్ గెలిస్తే ఎమ్మెల్యే ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి అయినట్టిగా. ఇంకేం అక్కర్లేదిగ. రాష్ట్ర శాసనసభ లోపుడు ఆయన మొత్తం రక్తం కక్కిస్తాడు శత్రువులతోని.
అంతమంది పోయి ప్రచారం అదే కదా లేనిది, జబర్దస్త్ స్టార్స్ లేనిది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేనిది, పెద్ద హీరో లేనిది, చిన్న హీరో లేనిది దట్ ఇట్ సెల్ ఎందుకు? షోస్ దట్ ఇట్ సెల్ షోస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్. నాకు తెలిసి చాలామంది కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేయడానికి పోయి తర్వాత ఎన్నికల రిజల్ట్ నాడు పోయే నాయకులు తెలుసు నాకు. అంటే వాళ్ళకి అంత నమ్మకం వాళ్ళ ఎలక్టరేట్ మీద మేమేం చేస్తామనేది, మమ్మల్ని మాకు ఎదురు అనేది. అంటే ప్రజలలో వాళ్ళంతా ఎంట్రెన్స్ అయ్యి ఉండేది. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఈ టైం పాసు, పార్ట్ టైము పాలిటీషియన్స్‌తో ఏ ఏమవుద్దమ్మా? పాలు చేస్తుంటాడు కదా హడావుడి. ఆ! అంతే. ఇప్పుడు బై ఎలక్షన్‌ల గినుక పరిగెడుతుంటే పోలింగ్ సెంటర్‌ల గిన ఆ టైపులో నిజంగా ఇక మొత్తానికి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇచ్చినట్టే అనుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఏదున్నా కూడా అటు ఈస్ ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఉండిపోతున్నాయి. అంటే ఉంటాయి ఆఫ్టర్ బేసికల్లీ రిజల్ట్. టిల్ యెస్టర్‌డే హి వాస్ మై క్లయింట్. వెరీ రీసెంట్‌లీ ఆయన అన్నాడు, ఆ! "నో, నో, హి ఈస్ నో మోర్ మై లాయర్" అని హైకోర్ట్‌లో డిక్లేర్ చేశారు కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ బట్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ బిహేవియర్. అది ఆయన నమ్మకానికి సంబంధించినది. అంతే. చూద్దాం ఏం జరగబోతుందో. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. రైట్. రైట్.